హాయ్ మై డియర్ పాజిటివ్ పీపుల్, అందరు ఎలా ఉన్నారు? పండు మిర్చి రోటి పచ్చడి అండి. ఒకసారి నా స్టైల్లో ట్రై చేసి చూడండి. టమాటాలు మంచిగా వేపుకోండి ఫస్ట్. అందులోని చింతపండు కూడా వేసి మంచిగా వేగనివ్వండి. పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. అలా మంచిగా వేపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ పండు మిర్చి కొంచెం జీలకర్ర వేసి నేను ఫస్ట్ వేపేసుకున్నానండి. ఆ క్లిప్ మిస్ అయిపోయింది. మీ టేస్ట్‌కి సరిపడంత కల్లుప్పు వేసుకోండి. పచ్చడి టేస్ట్ బాగుంటుంది. వెల్లుల్లి వేసేసుకొని మెత్తగా దంచేసుకోండి. దంచేసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయ కూడా అందులోనే వేసుకొని ఉల్లిపాయ కచ్చా పచ్చగా దంచుకోండి. అక్కడక్కడ ఉల్లిపాయ తగులుతూ ఉంటే పచ్చడి టేస్ట్ మంచిగా ఉంటుంది నోటికి. మనం ఫస్ట్ వేపుకున్నాం కదండి చింతపండు, టమాటాలో వేసుకొని అది కూడా వేసుకొని మెత్తగా దంచుకోండి. మనం వేపు పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకొని మెత్తగా దంచుకోండి. పచ్చడి మొత్తం అలా మెత్తగా దంచేసుకొని ఒక బౌల్లో తీసేసుకోండి. ఒకసారి నా స్టైల్ పండు మిర్చి రోటి పచ్చడి ట్రై చేసి చూడండి. ఎలా ఉందో నాకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. ఇందులో కొంచెం నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో తింటే చాలా టేస్ట్గా అనిపిస్తుందండి. మీ అందరూ కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. కసిరెడ్డి సిస్టర్స్ ఓల్డ్ యూట్యూబ్ ఛానల్ తప్పకుండా విజిట్ అవ్వండి. ఈ వీడియో చూసిన అందరికీ చాలా థ్యాంక్స్ అండి.